మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఓ అమ్మాయి కథ. దేవుడు ప్రతి ప్రాణికి ఆయుష్ని తాను పీల్చి వదిలే శ్వాసల లెక్కలో ఇస్తాడట. ఈ లెక్క అయిపోతే ఆయువు తీరిపోయినట్టే. టీవీలో వచ్చే ప్రవచనం వింటూ వంటకి కూరలు తరుగుతున్నాను. పాలు పొంగిన వాసన వస్తుంటే ఓపిక లేకపోయినా కుదిరినంత వేగంగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ కడగడంలో నిమగ్నం అయిపోయాను. పొద్దున్నే ఆ ఉపన్యాసాలేమిటి 20లో 60 లాగా పనులు కూడా అంతే. పాలు పొంగుతుంటే కట్టేయాలని కూడా తెలీదా? బెడ్రూమ్‌లోకి వాసనొచ్చింది. టీపాయ్ మీద కూరలు తరగకు అని ఎన్నిసార్లు చెప్పాలి? కట్టరు అలాగే వదిలేస్తావు. కడిగి పెట్టాలని కూడా నేను చెప్పాలా? మీ అమ్మ ఏమి నేర్పి పంపించింది? శ్రీవారి అరుపులు విన్నా విననట్టు కాఫీ కలిపి టీపాయ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాను. కట్టర్ తరిగిన కూరగాయలు అందుకుందామని. కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలీదా? నా చేతులు వణకటం, నన్ను ఉరిమి చూస్తున్న ఆయనకి తెలీదా? తెలిసినా పట్టించుకోవట్లేదా? సారీ, జ్వరం తగిలినట్టుంది. నిద్ర లేదు రాత్రి కూడా. టీవీ పెట్టుకుని పని చేసుకుందామని చిన్నబుచ్చుకుని సమాధానం చెప్పాను. అవేమీ ఆయనకి పట్టవని తెలిసినా. నేను వెళ్ళాక నీకు ఇంకా పనే ఉంటుంది, పడుకోవడమే కదా. ఇవన్నీ వింటూ నిల్చోవడానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు. లంచ్ బాక్స్ సర్దడానికని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయాను. కడుపు ఖాళీగా ఉండడంతో తలనొప్పి నీరసం ఇంకా ఎక్కువ అయ్యాయి. ఆయనతో పాటు నాకు కూడా కలుపుకున్న కాఫీ కప్ నన్ను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. గ్యాస్ స్టవ్ ఉన్న గట్టు మీద. నా సాక్స్ ఎక్కడ పెట్టావు? కాఫీ తాగిన కప్పు టీపాయ్ మీద అలాగే ఉంది. కడిగి లోపల పెట్టచ్చు కదా. బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టేయి. వద్దులే, నేనే టేస్ట్ చేసి పెట్టుకుంటా. నా అదృష్టం బాగుంటేనే అన్నీ సరిగ్గా పడతాయి. లేకపోతే ఆఫీసులో షేర్ చేస్తే నా పరువు పోతుంది. పొద్దున్నే లేస్తావు కదా, కాస్త స్నానం చేసి వండొచ్చుగా. పొద్దున్నే జిడ్డు మొహంతో ఉంటావు, రాత్రి కూడా అంతే. నేను వచ్చాక సింగారించుకుంటావు. ఉద్యోగమా సద్యోగమా? ఏమి రాజకార్యాలుంటాయి నేను వెళ్ళాక? విసుక్కుంటూనే ఆఫీసుకు తయారై బయలుదేరారు. టీవీ షోకేస్ దగ్గర తన బైక్ తాళాలు నన్ను వెక్కిరించాయి. తనకి రింగు ఇవ్వటానికి ఫోన్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళాలంటే లేట్ అవుతుందనుకుంటూ చకచకా లిఫ్ట్ దాకా నడిచా. కరెంట్ లేనట్టుంది, జనరేటర్ పని చేయట్లేదమ్మా. వాచ్మెన్ నిన్న అన్న విషయం గుర్తొచ్చింది. 2 ఫ్లోర్లు దిగాలి. 10 మెట్లు దిగానో లేదో అసహనంగా ఎదురయ్యారు తను. నైటీతో కిందకి రావద్దని ఎన్నిసార్లు చెప్పా? పని మనుషులు నీట్గా ఉంటారు నీకంటే. బైక్ తాళాలు అందుకుని విసురుగా వెళ్ళిపోయారు. కాఫీ మళ్ళీ వేడి చేసుకున్నా కానీ తాగాలనిపించలేదు. ఇల్లు ఒక కొలిక్కి తెద్దామని ఓపిక తెచ్చుకుని లేచా. 4 ఇడ్లీలు తిన్నా అనిపించి చదివి వదిలేసిన న్యూస్ పేపర్, మూత తీసి వదిలేసిన షూ పాలిష్ డబ్బా, తల తిరగడం ఎక్కువైంది. షోకేస్ క్లీన్ చేసి ఫ్రెష్ అవుదామని అలాగే పని మొదలెట్టాను. పెళ్ళికి ముందు ఆఫీస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కలిసి దిగిన ఫోటోలు తొడవడానికి చేతిలోకి తీసుకున్నా. చేతిలో చేతులు కలిపి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నా ఒళ్ళు నా కంట్రోల్ తప్పిపోయింది. సోఫాలో కూలబడ్డాను. ఏవో ఆలోచనలు. బెస్ట్ ఎంప్లాయ్ మెమెంటో 2 ఏళ్ల క్రితం నేను అందుకున్నది. దుమ్ము పట్టినట్టు మా బంధంలాగేనా? ఏడాది క్రితం మొదటిసారి తిరుపతి వెళ్ళిన ఫోటో. అమ్మా నాన్న నేను తను. తర్వాత కొన్నాళ్ళకే ఒక ప్రమాదంలో నాన్నని నా కడుపులో బిడ్డని ఒకేసారి పోగొట్టుకున్నా. మళ్ళీ తల్లిని అయ్యే అవకాశాన్ని కూడా. తనకి ఫోన్ చేద్దామన్నా ఓపిక రావట్లేదు. రూమ్ దాకా నడవాలన్నా కూడా ఓపిక రావట్లేదు. అలాగే కళ్ళు మూతలు పడిపోయాయి. కడుపులో ఏదో తిప్పినట్టయి మెలకు వచ్చింది. భళ్ళున వాంతి వచ్చేసింది. పట్టటానికి తన చేతులు కనపడేసరికి తెముల్చుకోబోయా. ఫోన్ చేస్తే తీయట్లేదు. నా దగ్గర ఇల్లు డూప్లికేట్ కీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పనులు ఎవరు పెట్టుకోమన్నారు? లేవకులే కానివ్వు. మాటల్లో ఎప్పటిలాగే కోపం. ఈసారి అందులో ప్రేమ కనపడింది. ఒళ్ళు ఎందుకో తేలికయింది. ఫ్రెష్ అవ్వాలని లేచాను. రూమ్లో ఫోన్ చూసుకుంటే తన మెసేజ్. డల్గా ఉంటున్నావని, నార్మల్గా ఉండట్లేదని కోప్పడుతున్నా. కానీ నువ్వంటే ఎప్పుడూ నాకు ఇష్టమేరా. నువ్వే నా ఊపిరి. మీటింగ్ టెన్షన్లో ఉన్నా పొద్దున్న. తిన్నావా ఏమైనా? ప్రేమని వ్యక్తం చేయటమే బంధానికి ఊపిరి. కొందరికి అది తెలియకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఆలస్యంగా అయినా ఆయన అది అర్థం చేసుకున్నందుకు మనసు కూడా తేలికపడింది. అదండి కథ. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలును.
కొందరు మనసులో ప్రేమ ఉన్నా దానిని బయటికి వ్యక్తపరచలేరు. మాటలు కూడా కఠినంగా ఉంటాయి, లోపల ప్రేమ ఉన్నా కూడాను. రేపు మళ్ళీ మరొక కథతో కలుద్దామా?